హాట్ సీట్లో పోటీ అంటేనే ఆసక్తి పీక్స్ లో ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి స్థానాల్లో కొత్తవారు దిగుతుంటే ఆ కిక్కే వేరు. ప్రధాన పార్టీల నుంచి కొత్తవారి బరిలో ఉండడం, అందులోనూ సీనియర్ మోస్ట్లతో తలపడ్డం అంటే మామూలు విషయం కాదు. అయితే ఈసారి ఎన్నికల్లో అలాంటి సందర్భాలు కొన్ని లేకపోలేదు. వాటిలో పోటీ కూడా అంతే స్థాయిలో హాట్గా నడుస్తోంది. ఈసారి బెంగాల్లోని బెహ్రాంపూర్ లోక్సభ స్థానం చాలా ప్రత్యేకంగా నిలిచింది. ఇక్కడి నుంచి మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ పోటీ చేస్తున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా మమతా బెనర్జీ యూసుఫ్ పఠాన్ కు లోక్సభ టికెట్ ఇచ్చారు. గుజరాత్లోని వడోదర ప్రాంతానికి చెందిన యూసుఫ్ పఠాన్ ను ముస్లిం ఓటర్లు అత్యధికంగా ఉండే బెహ్రాంపూర్ నుంచి పోటీకి నిలపటం దీదీ స్ట్రాటజీలో భాగంగా ఉంది. నిజానికి ఈ స్థానం కాంగ్రెస్ కు కంచుకోట. ఇక్కడి నుంచి ప్రస్తుతం అధీర్ రంజన్ చౌదరి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ లోక్సభ పక్ష నేతగా కూడా ఉన్నారు. బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా అధీర్ రంజన్ చౌదరి కీలక నేతగా పేరు పొందారు. ఈ నేపథ్యంలోనే అధీర్ కు చెక్ పెట్టే వ్యూహంతోనే యూసుఫ్ పఠాన్ ను మమతా బెనర్జీ బరిలోకి దింపారని తెలుస్తోంది. 1999 నుంచి ఇప్పటి వరకు వరుసగా 5 సార్లు బెహ్రాంపూర్ నుంచి అధీర్ గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు వరుసగా 6సారి కూడా ఆయన పోటీ చేయనున్నారు. అయితే ఇండియా కూటమి నుంచి బయటకొచ్చిన తర్వాత మమతా బెనర్జీ కాంగ్రెస్ పై దూకుడు పెంచారనటానికి ఇది నిదర్శనంగా ఉంది. ఇక రాజధాని న్యూఢిల్లీలో రాజకీయం మరింత రసవత్తరంగా ఉంది. దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ ఈసారి ఎన్నికల బరిలో ఉండటం ఆసక్తికరంగా మారింది. ఆమెను న్యూఢిల్లీ లోక్సభ స్థానం నుంచి తొలిసారి బీజేపీ బరిలోకి దింపుతోంది. వరుసగా గత 2 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి బీజేపీ నాయకురాలు కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి విజయం సాధించారు. ఈసారి మాత్రం ఇక్కడి నుంచి బీజేపీ తరపున బన్సూరి స్వరాజ్ పోటీ చేయనుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ స్థానం నుండి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సోమనాథ్ భారతి బరిలో ఉండగా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న బన్సూరి స్వరాజ్ సోమనాథ్ భారతిని ఢీకొననున్నారు. ఈ స్థానంలో ఇండియా కూటమిలో భాగమైన ఆప్ అలాగే బీజేపీ మధ్య టఫ్ ఫైట్ జరగనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. సోమనాథ్ భారతి ప్రస్తుతం మాలవ్య నగర్ ఎమ్మెల్యేగా ఉండగా ఈసారి లోక్సభ స్థానంలో పోటీకి దిగారు. ఛత్తీస్గఢ్లోని రాజ్నంద్గావ్ లోక్సభ స్థానం మరో హాట్ సీటుగా ఉంది. దాదాపు 3 దశాబ్దాల పాటు బీజేపీకి కంచుకోట అయిన ఈ స్థానంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ కీలక నేతను బరిలో ఉంచింది. ఇటీవల ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ ను రాజ్నంద్గావ్ స్థానంలో పోటీకి దింపింది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ సంతోష్ పాండే, భూపేష్ బఘెల్ మధ్య ఈసారి గట్టి పోటీ జరగనుంది. 2009 నుంచి ఎప్పుడూ ఈ స్థానంలో బీజేపీకి ఓటమి ఎదురు కాలేదు. అయితే ఈసారి రాజ్నంద్గావ్ ను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ వ్యూహం పన్నింది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రిని ఇక్కడ బరిలో దింపింది. అయితే ఇప్పటికే ఎమ్మెల్యేగా ఓడిపోయిన బఘేల్ లోక్సభ కోసం గట్టి పోటీ ఇస్తారనే టాక్ ఉంది. ఇక ఇక్కడ ఫలితం ఎలా ఉంటుందో కొన్ని రోజుల్లో తేలనుంది. ఈసారి రాజస్థాన్లోని చూరు లోక్సభ నియోజకవర్గంలో రసవత్తర పోటీ నెలకొంది. ఇక్కడి నుంచి 2 సార్లు ఎంపీగా నిలిచిన రాహుల్ కస్వాన్ కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. రాహుల్ కస్వాన్ గత వారమే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. దీంతో పారా ఒలింపిక్ ఛాంపియన్ దేవేంద్ర జజారియాను బీజేపీ బరిలోకి దింపింది. జావెలిన్ థ్రోయర్ జజారియాకు గతంలో పద్మభూషణ్ వచ్చింది. 2 సార్లు పారా ఒలింపిక్ బంగారు పథకాన్ని జజారియా గెలుచుకున్నారు. దీంతో ఈ స్థానంలో జజారియా గెలుపుపై ధీమాగా ఉన్నారు. అయితే 2014 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన అభినేష్ మహర్షిని 2.94 లక్షల ఓట్ల తేడాతో ఓడించి రాహుల్ కస్వాన్ 37 సంవత్సరాల అతి పిన్న వయసులో లోక్సభ సభ్యుడయ్యారు. ఆయన తండ్రి రామ్కింగ్ కస్వాన్ 4 పర్యాయాలు ఇదే స్థానం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. మరో హాట్ సీట్ పశ్చిమ ఢిల్లీ స్థానంలో కూడా పోటీ రసవత్తరంగా ఉండనుంది. ఇక్కడి నుండి కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎంపీ మహాబల్ మిశ్రా మరోసారి పోటీ చేస్తున్నారు. అయితే ఆయన ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ నుండి పోటీలో దిగనున్నారు. ఇండియా కూటమిలో భాగంగా సీట్ల సర్దుబాటులో ఈ స్థానం ఆప్కు దక్కింది. ఇక 2009 ఎన్నికల్లో ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి బీజేపీకి చెందిన జగదీష్ ముఖిని ఓడించిన చరిత్ర మహాబల్ మిశ్రాకుంది.
అయితే పశ్చిమ ఢిల్లీ సిట్టింగ్ ఎంపీ ప్రవేశ్ వర్మ స్థానంలో కొత్త అభ్యర్థిని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. దక్షిణ ఢిల్లీ మాజీ మేయర్ కమల్జిత్ సెహ్రావత్ ను ఇక్కడి నుంచి పోటీకి నిలిపింది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 2019 లోక్సభ ఎన్నికల్లో 5.78 లక్షల ఓట్ల మెజార్టీతో ఈ స్థానంలో గెలిచిన ప్రవేశ్ వర్మకు బీజేపీ టికెట్ ఇవ్వకుండా కొత్త అభ్యర్థిని బరిలోకి దింపటం. ఇక మధ్యప్రదేశ్లోని చింద్వారా లోక్సభ స్థానంలో కూడా ఈసారి హోరాహోరీ పోటీ ఖాయంగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ మరోసారి పోటీ చేస్తున్నారు. గతంలో 9 సార్లు ఇదే స్థానం నుంచి కమల్ నాథ్ ఎంపీగా ఎన్నికయ్యారు. దీన్ని బట్టి ఈ సీట్ కాంగ్రెస్ కు కంచుకోట అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడి నుంచి మరోసారి బీజేపీ తరపున వివేక్ బంటి సాహు పోటీ చేయనున్నారు. అయితే వివేక్ ఏమాత్రం పోటీ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. దక్షిణాది కేరళ ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇక్కడ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేరళ మాజీ సీఎం కె కరుణాకరన్ కుమారుడు కె మురళీధరన్ ప్రస్తుతం కాంగ్రెస్ లోనే ఉన్నారు. అయితే ఆయన కుమార్తె పద్మజ ఇటీవల బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని త్రిశూర్ లోక్సభ సీట్ నుంచి ప్రముఖ నటుడు సురేష్ గోపిని బీజేపీ అభ్యర్థిగా నిలిపింది. దీంతో వ్యూహం మార్చుకున్న కాంగ్రెస్ అక్కడి నుంచి తమ అభ్యర్థిగా కె మురళీధరన్ పేరును ప్రకటించింది. ప్రస్తుతం మురళీధరన్ కేరళలోని వటకర స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సురేష్ గోపికి ఎలాగైనా చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తున్న తరుణంలో త్రిశూర్ స్థానం నుంచి సిపిఐ నేత మాజీ మంత్రి విఎస్ సునీల్ కుమార్ బరిలోకి దిగనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో త్రిశూర్ సీట్పై హాట్ రాజకీయాలు నడుస్తున్నాయి. అలాగే కర్ణాటకలోని శివమొగ్గ లోక్సభ స్థానంలో 2 మాజీ సీఎంల కుటుంబాలు తలపడుతున్నాయి. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప కుమారుడు బివై రాఘవేంద్ర బీజేపీ తరపున బరిలోకి దిగుతుండగా, కాంగ్రెస్ తరపున దివంగత మాజీ సీఎం ఎస్ బంగారప్ప కుమార్తె గీతా శివరాజ్ కుమార్ పోటీ చేస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ భార్యగా గీతకు మంచి పాపులారిటీ కూడా ఉంది. ఇక బీజేపీ సీనియర్ నేత కెఎస్ ఈశ్వరప్ప కుమారుడు కేఈ కాంతేష్ కు హవేరీ లోక్సభ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం నో చెప్పింది. యడ్యూరప్ప కుమారుడికి మాత్రం టికెట్ లభించింది. దీనికి నిరసనగా యడ్యూరప్ప కుమారుడు బివై రాఘవేంద్రపై స్వతంత్ర అభ్యర్థిగా కెఎస్ ఈశ్వరప్ప పోటీ చేస్తున్నారు. కనుక ఈ సీట్ మరింత హాట్ గా మారి త్రిముఖ పోటీకి సిద్ధంగా ఉంది. ఇక ఇక్కడ గెలుపు ఎవరిని వరిస్తుందో చూడాలి. ఇక కర్ణాటకలో మాండ్య లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు కర్ణాటక మాజీ సీఎం జేడీఎస్ అగ్రనేత హెచ్డి కుమారస్వామి ప్రకటించడంతో ఇది కూడా హాట్ సీట్ అయింది. ఇక్కడ 2019లో నటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే ఈసారి పోటీ ఎలా ఉంటుందో వేచి చూడాలి. అలాగే ఈ ఎన్నికల్లో సీనియర్ నటి రాధికకు బీజేపీ టికెట్ దక్కింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున తమిళనాడులోని విరుదునగర్ నియోజకవర్గం నుంచి రాధిక శరత్ కుమార్ బరిలోకి దిగుతున్నారు. 2008లో డీలిమిటేషన్ లో భాగంగా ఏర్పడిన ఈ నియోజకవర్గం నుండి 2019 లోక్సభ ఎన్నికల్లో 28 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాకూర్ మెజార్టీ ఓట్లతో విజయం సాధించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనే ఉన్నారు. అయితే బీజేపీ అభ్యర్థిగా నటి రాధిక శరత్ కుమార్ ఎలా పోటీ ఇస్తారో అని ఆసక్తి పెరిగింది.